ప్రస్తుతం మనం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ స్టేట్ మహిళా జాయింట్ సెక్రటరీ అయిన బండ్లమూడి రోజాన గారి దగ్గర ఉన్నాము. అయితే షర్మిల గారు ఈరోజు మన సభలో ఇక్కడ పెట్టినప్పుడు చూసాము. జగన్మోహన్ రెడ్డి భీమిలి సభలో ఏదైతే మాట్లాడారో అది ఫోన్ మైక్ దగ్గర పెట్టి 175 మేము పరిపాలన చేశాము, మీరు మాకు గెలిపించుకొని, ఇలా ఏవైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడారో వాటిని వినిపించి మాట్లాడడం కూడా జరిగింది. వినిపించి మాట్లాడుతున్నారమ్మా. ఆవిడ పిసిసి అధ్యక్ష పదవి తీసుకున్న రోజు నుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా టార్గెట్ చేశారో మనం చూస్తూనే ఉన్నాం. ఓ పక్క నేను వైఎస్ఆర్ రక్తం, వైఎస్ఆర్ బిడ్డ, వైఎస్ఆర్ వంశం అది ఇదని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకప్పుడు ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆవిడ ఎలాగా సపోర్ట్ చేసింది, ఆవిడ ఎంత చేసింది అవి పక్క చెప్తానే ఉంది. కానీ మరి మధ్యలో ఎందుకు ఆవిడ సైలెంట్గా ఉన్నారు? ఇవాళ రోజున కాంగ్రెస్ ఏదైతే మనకి హామీలు విభజన టైంలో ఇచ్చారో అవి ఫుల్ఫిల్ చేయకుండా మనకి అన్యాయం చేసినటువంటి కాంగ్రెస్ని క్వశ్చన్ చేయాల్సినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఇవాళ రోజున చంద్రబాబు నాయుడిని అడగాల్సిన క్వశ్చన్స్, అలాగే సెంట్రల్ వాళ్ళని అడగాల్సినవి కాంగ్రెస్ వాళ్ళని తీసుకొచ్చి ఇవాళ రోజున జగనన్నకి గురిపెట్టి మరీ జగనన్నను అడుగుతూ ఉన్నారు. అంటే ఆవిడ ఎవరికి సపోర్టర్గా వచ్చిందో, లేకపోతే ఎవరి ద్వారా ఎవరి స్క్రిప్ట్ మాట్లాడుతుందో ఇక్కడ అందరికీ తెలుస్తూనే ఉంది. అంటే షర్మిల గారి మాటలు కావచ్చు, షర్మిల గారి బిహేవియర్ కావచ్చు, ఇవాళ రోజున ఎలా ఉందంటే పర్సనల్ గెడ్జ్తో ఆవిడ ఇక్కడికి వచ్చేసి మాట్లాడుతున్నట్లు అనిపిస్తూ ఉంది. కానీ ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీలో లొసుగులు ఏవైతే ఉన్నాయో అవి బయట పెడుతున్నారు ఆవిడ. అంతేగాని ఇప్పుడు మాట్లాడితే ఏదైతే మనకి విభజన టైంలో ఇచ్చారో హామీలు ఎవరిని క్వశ్చన్ చేయాలో వాళ్ళని క్వశ్చన్ చేయాలి. ఇవాళ రోజున వచ్చి జగనన్న ఎందుకు చేయలేదు, ఇది ఎందుకు చేయలేదు, అది ఎందుకు చేయలేదు, ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్గా కూడా ఆవిడ వెళ్తూ ఉన్నారు. ఒక మహిళగా, ఒక జగనన్న చెల్లిగా నేను కూడా ఫీల్ అవుతున్నాను. సిగ్గుండాలి అని చెప్పేసి టంగ్ స్లిప్ అయ్యారు షర్మిల గారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మీకు పర్సనల్ అసాసినేషన్స్, పర్సనల్ గడ్జ్ ఏదన్నా ఉంటే మీ ఇళ్లల్లో చూసుకోండి. పబ్లిక్లోకి వచ్చేసి ఇవాళ రోజున జగనన్న గురించి ఆ విధంగా మాట్లాడుతున్నారంటే మీరు ఎవరిని దూషిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారంటే ఎవరు? మీ సొంత తోడబుట్టిన వాడేగా. అంటే వైఎస్ఆర్ కూతురు అంటున్నావు, ఆయన వైఎస్ఆర్ కొడుకు. అలాంటప్పుడు నీకు సొంత అన్నే కదా, బ్లడ్ రిలేషనే కదా. అంటే నీకు ఏదో పర్సనల్ గడ్జ్, నీకు ఏదో కావాలి, ఆ ఏదో కావాలి అనేది డైరెక్ట్గా అడగకుండా వేరే వాళ్ళకి చెంచాగిరి చేస్తూ ఉన్నారు మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చి వాళ్ళ రోజున అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఒక మాట అన్నారు, అమరావతి రాజధాని అన్నారు, అది లేదు. 3 రాజధానులు అన్నారు, రాజధాని లేదు. అసలు రాజధాని లేనిది ఏంటంటే ఒక ఆంధ్రప్రదేశ్, మరి రాజధాని ఏదని ప్రశ్నిస్తున్నారు. అమ్మా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు అంటే అసలు లేకుండా చేయడానికి కారణం ఎవరు? 3 రాజధానులు అన్నారు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు, అలాగే ఇట్లా పరిపాలనగా రాజధాని కావచ్చు, అట్లా ఇప్పుడు మనకి సెక్రటేరియట్స్ కావచ్చు, అలాగే వైజాగ్ కావచ్చు, అలాగే కర్నూలు కావచ్చు, స్ప్లిట్ చేసి ఒక ఏదైతే ఇంతకు పూర్వం మనకి ఒక విధంగా చెప్పాలంటే మెడ్రాస్ నుండి స్ప్లిట్ అయ్యి మనకి రాజధాని వచ్చినప్పుడు ఫస్ట్ మరి అప్పుడు కూడా కర్నూలు పేరుంది. కర్నూలు పేరున్నా కూడా తీసిపోయి హైదరాబాద్లో పెట్టారు. హైదరాబాద్లో పెట్టడం వల్ల మనం ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశామో అవన్నీ తెలిసినప్పుడు మళ్ళీ అది రిపీట్ అవ్వకూడదు అని చెప్పేసి కమిటీ, శివరామకృష్ణన్ కమిటీ ఇలాంటివన్నీ కమిటీలు వేసి మరీ కూడా ఈసారి పరిపాలనని మనం స్ప్లిట్ చేసి చేసుకుంటే రాబోయే ఫ్యూచర్లో ఏదైతే మనం ఇంతకుముందు స్ట్రగుల్ అయ్యి ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో నెక్స్ట్ అది మళ్ళీ రాకుండా ఉంటుంది ఆ ప్రాబ్లం అనే దీంతో ఏంటంటే పరిపాలనని మనం 3 రకాలుగా విభజించుకోవాలి అని చెప్పేసి ఏపీలో 3 ప్లేసెస్ని మనం చేసుకోవటం జరిగింది. ఇంకోటి ఇప్పుడు మీకు కావాల్సింది రైతుల దగ్గర నుండి పూల్ చేయాల్సింది పూలింగ్ ఎంత ఉంది, కానీ మీరు ఎన్ని ఎకరాలు పూల్ చేశారు, అలాగే ఎన్ని చదరపు అడుగుల్ని గవర్నమెంట్కి ఉపయోగించారు, ఎన్ని పర్సనల్కి ఉపయోగించుకున్నారు, ఇవన్నీ చిట్టా ఇప్పుకుంటూ పోతే రోజు ఇవే చెప్పుకుంటా పోవాలంటే మాకే చాలా సిగ్గేస్తుంది అనమాట. ఎందుకంటే జరిగినాయే మళ్ళీ రిపీటెడ్గా చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎందుకు లేదు, అసలు రాకుండా చేస్తుంది ఎవరు, ఎందువల్ల అసలు మనం స్ప్లిట్ అయ్యాము, ఇలాంటి వాటికి ఆన్సర్ చేయమని చెప్పండి. వాళ్ళని క్వశ్చన్స్ మమ్మల్ని అడగటం కాదు, వాళ్ళని ఆన్సర్ చేయమని చెప్పేసి ఎవరైతే అసాసినేషన్ చేస్తున్నారో అవి ఇప్పుడు షర్మిల మేడం అవ్వచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే లోకేష్ గారు కావచ్చు, నేను అడుగుతా ఉన్నాను వీటన్నిటికీ ముందు ఆన్సర్ చెప్పమానండి.
మేము ఇది చెప్పి 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 మాట్లాడి మాకే బోరు కొట్టేస్తుంది. మరి ఎంత చూసుకున్న షర్మిల గారు జగన్మోహన్ రెడ్డిని ఎంత ప్రశ్నించినా మరి జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారి కొడుకు పెళ్లికి మరి వెళ్ళారు కదా, మరి బంధుత్వం అక్కడ బాగానే ఉన్నారు కదా. అమ్మా అది ఫ్యామిలీ మ్యాటర్స్ కాబట్టి ఏంటంటే ఒక మేనమామలాగా ఒక ఆ ఇంటికి వారసుడుగా ఆయన చేయాల్సిన బాధ్యత ఆయన వెళ్ళి నిర్వర్తించి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి వచ్చారు. అది పర్సనల్. ఇక్కడికి వచ్చేసరికి రాజకీయం అనేది ఏంటంటే 5 కోట్ల జనాభాకి సంబంధించిన విషయం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు విలువలకి విశ్వసనీయతకి మారుపేరు అని చెప్పేసి మేము చెప్తా ఉంటాం. కాబట్టి ఏంటంటే ఇవాళ రోజున షర్మిల గారు వచ్చేసి తెలిసి తెలియక ఆమె మాట్లాడుతుందని నేను అంటానమ్మా. ఎందుకంటే ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేయటం వల్ల ఆవిడ విఘ్నత కోల్పోయి మాట్లాడటమే కానీ జగన్మోహన్ రెడ్డి గారంటే ప్రేమ లేక కాదు, లేకపోతే అభిమానం లేక కాదు, వాళ్ళ వదిన మీద ప్రేమ లేక కాదు. అట్లా మనం ఏంటంటే బయటకు వచ్చేసరికి ఏంటంటే పక్క వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉండి మన ఆలోచన విధానం లేకుండా ముందుకెళ్తామో ఇలాగ రాంగ్ డైరెక్షన్ ఇది తీసుకుంటుంది లైఫ్. ఒక విధంగా చెప్పాలంటే టైం బాగాలేదు షర్మిల గారు. మరి షర్మిల ఆంధ్ర ఎంట్రీ జగన్మోహన్ రెడ్డికి ఓటమి కానుందా? ఎట్టి పరిస్థితిలో కాదు, మాకు ఎట్టి పరిస్థితిలో కాదమ్మా. అందరూ అనుకుంటున్నట్టున్నారమ్మో షర్మిల వచ్చేసింది డ్యామేజ్ అవుద్దని. ఏంటి డ్యామేజ్ అవుద్ది? ఇవాళ రోజున వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే వచ్చి బయటికి ఈవిడ అసలు విఘ్నత లేకుండా మాట్లాడుతుంది, తెలిసి తెలియకుండా మాట్లాడుతుందని సొంత మేనమామ అట్లా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు, కజిన్స్, కో సిస్టర్స్ అందరు కూడా చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే కొత్తగా మళ్ళీ సునీత గారిని కూడా తీసుకొచ్చేసేసి ఆమెకి మన రఘురామరాజు గారు ఆయన ఎవరు ఉన్నారు కదా ఆయన సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన డీలింగ్స్ ఏవో ఉన్నాయి. ఒక పర్సనల్గా వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని ఫైనాన్షియల్ డీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి లబ్ధి పొందటం కోసం అలాంటి వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళ రోజున వాళ్ళిద్దరూ కూడా తండ్రిని చంపిన చెల్లి లేకపోతే తండ్రి పరువు తీస్తున్న చెల్లి ఇద్దరు అవిభక్త కలిసి వాళ్ళ హస్బెండ్స్ కోసము ఇవాళ రోజున బయటకు వచ్చి కొంచెము ఇట్లా బిహేవ్ చేస్తున్నారని చెప్తాను. కానీ జగనన్న అంటే ఇష్టం లేకుండా వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారని అన్నాం. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చూస్తూ ఉండండి, అంతా ఆల్ ఈజ్ వెల్. ఓకే, విన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే బాధ్యత అప్పచెప్పారో దాని ప్రకారం షర్మిల నడవాల్సి వస్తుంది. వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే నడవాల్సి వస్తుంది తప్ప జగన్మోహన్ రెడ్డి అంటే ప్రేమ లేక కాదు. రేపు ఎలక్షన్ అయిన తర్వాత కూడా అంతా నార్మల్గానే ఉంటుంది. కానీ షర్మిల రాక అనేది జగన్మోహన్ రెడ్డికి ఓటమి అనే మాట కూడా తప్పు. ఎందుకంటే ప్రతి ఒక్కరు షర్మిల వచ్చింది ఓకే, జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోతారు, ఇలాంటి మాటలు అనొద్దు. సో ఇది ఏమీ కాదు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలిచి తీరుతాను రోజారాణి గారు అంటున్నారు. కెమెరామెన్ వలితో శ్రావణి, RR9 న్యూస్.